కేటీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి నోటీసులకు భయపడే వ్యక్తిని కాదని, నాపై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలే అని, అలాగే ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు చర్యలోని భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీట్ నోటీసులు జారీ చేసిందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. వీటికి భయపడే ప్రసక్తి లేదని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అలాగే రేవంత్ రెడ్డి సీట్ అంటే సీట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా విచారణ ఉందన్నారు. డైలీ సీరియల్ మాదిరి విచారణ కొనసాగుతుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులు కాళేశ్వర కుంభకోణం, మరికొన్ని రోజులు గొర్రెల కుంభకోణం, ఆ తర్వాత ఫార్ములా ఈరేస్, ఇప్పుడు సీట్, ఇలా రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని విమర్శించారు. అలాగే మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి భూ కబ్జా ఏమైంది? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణాలపై సీటు విచారణ ఎందుకు చేయలేకపోతున్నారు? మరి దీనిపై ప్రశ్నించే నాదుడే లేదా? దీనిపై మేము పోరాడుతున్నందుకే మాపై లేనిపోని అపోహలు సృష్టించి దీనిపై సీటు అధికారులతో ఇలాంటి సీటు విచారణ రమ్మంటే ఎలాంటికైనా ప్రజల కోసం మేము ముందుంటాం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని కేటీఆర్ వివరించారు.